ఎక్కడైనా ఓ చెరువు తెగితేనో లేకుంటే వాగొస్తేనో జనం అంతా ఏం చేస్తారు, పెద్ద పెద్ద చేపలు బుడ్డ పరకలు ఏమన్నా దొరుకుతాయేమోనని ఆశ కొద్దీ వలలు గాలాలు ఏవి లేనోళ్ళు చీరలు కూడా పరిచి చేపలు పడదామని చూస్తారు. ఇగో గిట్లనే చైనా దేశంలో కూడా పెద్ద పెద్ద వరదలు వస్తే జనమంతా రోడ్ల మీదకి వచ్చి దేనికోసమో షికారు చేస్తుర్రు. మరి వాళ్ళ దేవులాట దేనికోసం అనేది తెలవాలంటే గీ ముచ్చట చూడాలి. తొవ్వల ఈ నుంచెలి అందాక బుడదల చేతులు పెట్టి ఏదో ఎంకలాడుతుర్రు చూడుర్రి. వీళ్ళు దోలాడేది బురదల చిక్కిన సామాన్ల కోసమో లేకుంటే కొట్టుకొచ్చిన మట్టిలో జిక్కిన చేపల కోసమో కాదు, బంగారం కోసం. హగ్గ బురదల బంగారం దొరుకుడేంది చిత్రంగా ఉంది అని అనిపిస్తుండొచ్చు గాని ఈ ముచ్చట నిజంగా చైనా దేశంలో అయ్యింది. ఈ నడుమ అక్కడ జోరు వానలు పడి మస్తు వరదలు వచ్చినుండే కదా, అగో గా వరదలల్లా సముద్రానికి దగ్గర పట్లున్న ఓ బంగారు నగల దుఃఖం నిండా మునిగింది. ఈగేముంది అది ఇది అనే లోపే బంగారి గొలుసులు గాజులు హారాలు ఉంగరాలు దుద్దులు నెక్లెస్లు అందాజా 20 కిలోల మాసర వరదల కొట్టుకుపోయినాయి. దీంతోని గా దుక్నపోళ్ళు మా నగలు వరద పాలైనాయి అని చెప్పేటోరకు ముచ్చట తెలిసి జనం అంతా గీ తీల ఎగబడ్డరు. ఒక్క ఉంగరం అన్నా దొరకకపోతుందా అని కొందరు ఎంకలాడుతుంటే ఒక్క నెక్లెస్ దొరికినా చాలు అని ఇంకొందరు గిట్ల తొవ్వ పొడుగుతా అందరూ ఇదే పనిలో ఉన్నారు. అయితే కొట్టుకుపోయిన గా 20 కిలోల నగల ఇల్వ 12 కోట్ల దాకుంటదట. అందుకే జర దొరికినోళ్ళు తెచ్చియుర్రి పుణ్యం ఉంటదని దుక్నపాయన దండం పెట్టి బతిల్లాడితే పాపం పుణ్యాత్ములు కొందరు తెచ్చిచ్చిర్రు, కొందరు రోడ్డు మీద దొరికిందని అట్నుంచి అటే అవతల పడ్డరు. ఇక తిరిగిచ్చిన సొమ్ములు కిలో దాకా వచ్చినాయట గాని కడమ 19 కిలోల నగలు గంగల పోయినట్లేనా ఇక అని తలకాయ పట్టుకుర్రు. అట్లా వరదల కొట్టుకొచ్చిన బంగారం కోసం దోలాడుతున్న గీ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిరుగుతుంటే మీకు కూడా చూపిద్దామని పట్టుకొచ్చినాం. అన్నట్లు ఇది షాక్జీ ప్రావిన్స్లున్న ఊచి కౌంటీల 5 వద్దుల కింద అయితే ఆలస్యంగా బయటకు వచ్చింది. మన దిక్కు కూడా ఈసొంటి ముచ్చటైతే ఎంతమంది కొట్టుకుందరో ఏమో కదా.